అది తాంబూలాల్లో వచ్చిన పసుపు, కుంకుమ ప్యాకెట్లు. ఖాళీ ఉన్నవాళ్ళు కొద్దిగా కట్ చేసుకొని ఏదో ఒక రూపంగా వాడతారు. లేదు అంటే వాళ్ళకి గూడా కుదరట్లేదు కదండీ! వాళ్ళు గూడా చాలా పనులు, వాళ్ళు గూడా పక్కన పెట్టేస్తారు. మనం ఏం చేస్తాము, ఎవరికైనా ఇచ్చే టైం వచ్చినప్పుడు మన తరపున ఇచ్చేసి పంపిస్తాము. ఇలాగా అందరూ మార్చుకోవడం వల్ల లోపలున్న పసుపు, కుంకుమ ఎన్ని రోజులది పురుగు పట్టేస్తా ఉంటది. కొంతమంది ఇవి పెట్టుకోవట్లేదండి. ఎందుకంటే ఇవి ఎంత క్వాలిటీ ఉన్నాయో ఎవరికీ తెలియట్లేదు. ఇదెంత ఆర్గానిక్, ఇదెంత క్వాలిటీ అనేది తెలియదు. పెట్టుకోవట్లేదు ఎవ్వరు. మనకి తెలియదు కదా! ఇవి చిన్న చిన్న ప్యాకెట్లు అలాగా మూలన పడిపోతాయి. సంవత్సరాలు సంవత్సరాలు ఎప్పుడైనా పండుగలొచ్చినప్పుడు దులిపినప్పుడు పనామెతో పడేయించడమో, లేకపోతే మనమే ఇంకా మన చెయ్యి రాదు పడేయాలి అనేసి. ఎందుకంటే మన చేత్తో అలాంటి పనులు చేయలేం. అప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఇది ఇబ్బందికరమైన ఒక ప ఒక ప్రాబ్లమ్ అవుతుంది. ఈ ప్లాస్టిక్ వాటిలో ఇచ్చే బదులు ఏదైనా చిన్న చిన్న డబ్బాలో ఇస్తే అవైనా వాడుతున్నారు గానీ, ఇలాంటివి వాడట్లేదండి. ప్లస్ ఇది ఎన్విరాన్మెంట్‌కి ప్లాస్టిక్ కూడా ఇలాగా మనం ఏం చేయొచ్చు అలాంటి సందర్భాల్లో? మనం ఇంటికొచ్చిన ముత్తైదువులకి బొట్టు, కుంకుమ మనం ఇచ్చేటప్పుడే కుంకుమ పెడుతున్నాం బొట్టు తరపున. సూత్రాలు పసుపిస్తాం, కాళ్ళకి పసుపు రాస్తాం, గంధం పెడతాము. ఇంకా అక్షతలు దేవుడి దగ్గర పెట్టిన అక్షతలు వాళ్ళనేసుకోమంటావు, మనకేయమంటావు. ఇక్కడే ముత్తైదుతనానికి సంబంధించినవన్నీ జరిగిపోతాయి. ఇంటికొచ్చిన వంటకిస్తాము. మరి ఇంకా సెపరేట్‌గా ప్యాకెట్‌ల్లో ఎందుకివ్వాలండి? ఇచ్చి వాళ్ళు ఏమైనా వాడుతున్నారా? ఒకప్పుడంటే పసుపు తాంబూలాల్లో వచ్చినియి, కుంకాలొచ్చినప్పుడు ఇంట్లో పసుపు వంటలకు వాడడము, ఆ బొట్టు పెట్టేసుకోవడము అది చేసేవాళ్ళు. ఇప్పుడు ఆఫీసులకెళ్ళేవాళ్ళు, బిజీ ఉన్నోళ్ళు అంత వాడట్లేదండి. స్టిక్కర్లు పెట్టో ఎళ్ళిపోతున్నారా? లేదా చిన్న చిన్న స్టిక్కర్లు పెట్టి ఎళ్ళిపోతున్నారు. ఇవన్నీ ఆగమాగం అయిపోవడము. ఏదో ఎవరో ఇస్తున్నారు, మనం గూడా ఇవ్వాలి అన్నది కాకుండా, మనం కొద్దిగా డిఫరెంట్‌గా కాదు, మనం కొత్త ఆలోచన ఐ మీన్ మన తరాలు, నెక్స్ట్ తరాలు ఎన్విరాన్మెంట్‌ని బాగు జేసుకోవాలి. మన హిందూ ధర్మంలో గూడా ఏదైనా ఆలోచించే చేసేవాళ్ళమండి. గుడ్డిగా వాదన కాకుండా మన హిందూ ధర్మంలో ఉన్న థింగ్ ఏంటంటే ఏదైనా ఏ ఈ ప్రతిదీ భూమికి ఇబ్బంది కలగకుండానే చేశామండి. ఇప్పుడు కొత్తగా ఇవన్నీ వచ్చి ఏవో జరిగిపోతున్నాయి గానీ, కొద్దిగా ఆలోచించండి అట్‌లీస్ట్.